హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. పౌలు బోధ చేస్తున్నప్పుడు హృదయాలు కదిలేయండి. హృదయాలు కదలకుండా చెవులు దురదలు మాత్రం తీరే బోధలు ఎక్కువైపోయినాయి ఇవాళ. ఆనాడే చెప్పాడు పౌలు, మనుషులు సద్బోధను వినక కల్పనా కథల వైపు తిరుగుచు దురద చెవులు గలవారై ఉంటారు. ఏంటంటే గమ్మత్తులు జిమ్మిక్కులు చెప్పాలి, కొత్త కొత్త విషయాలు చెప్పాలి. ఒక చోట దావీదు గురించి చక్కగా ఏదో దేవుడిచ్చిన వర్తమానం అందిస్తే ఒక ఆమె వచ్చి, అయ్యగారు మేము దావీదు గురించి ఇన్నిసార్లు విన్నాం, జుట్టు పట్టుకొని చూపించింది, ఎన్నిసార్లు విన్నాం, మీరు ప్రకటన గ్రంథం గురించి చెప్పండి, పరమగీతాల గురించి చెప్పండి, ఇవన్నీ మీరు చెప్తే ప్రయోజనం లేదు మాకు. ఏమిన్నావు మా దావీదు గురించి, ఎన్నిసార్లు విన్నావు, ఏమొచ్చింది? దావీదుకున్న విరిగిన హృదయం నీకుందా? దావీదుకున్న పశ్చాత్తాపం నీకు కలిగిందా? తను తప్పొప్పుకొని విడిచిపెట్టాడు, నువ్వు చేసావా? అది అక్కర్లే మనకు. ప్రకటన గ్రంథంలో ఉరుములు ఎట్టొస్తాయి, మెరుపులు ఎట్టొస్తాయి అంటే ఇప్పుడు ఇటు చూస్తావు అన్నమాట. వస్తే నువ్వు ఎత్తపడతావా అంటే, నేను ఎందుకు ఎత్తపడను? మనసాక్షి ఉంటే కదా. ఇంట్లో భర్తతో గొడవ పెట్టుకొని వచ్చి కూర్చున్నావు, నేను ఎందుకు ఎత్తపడను? ఎట్టెత్తపడతావమ్మా? ఎట్టెత్తపడతావు? ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓ పాస్టర్ గారు పిల్లలకి కుటుంబ ప్రార్థన జరిపిస్తారండి. పిల్లలకు నేర్పించిన చిన్నప్పటి నుంచి, ఒరేయ్ ఇవాళ స్కూల్లో అబద్ధాలు ఆడినా, ఎవరైనా పెన్సిళ్ళు దొంగిలించినా, ఎవరితో గొడవ పెట్టుకున్నా, ఏదైనా చేసినా మీరు పడుకోబోయే ముందు ఒప్పుకొని పడుకోండి. ప్రభు వస్తే మనం అలా పరలోకానికి వెళ్తాం, లేకపోతే ఉండిపోతారు అని చెప్పి వాళ్ళతో చెప్తే రోజు పిల్లలు వాళ్ళ తప్పులో పోయి వాళ్ళ టీచర్ని తిట్టాను, మనసులో తిట్టుకున్నాను, మమ్మీ ఇవాళ పెన్సిల్ దొంగతనం చేశాను, అబద్ధం ఆడాను అని చెప్పేవాళ్ళంట. ఒకరోజు ఒక అబ్బాయి మాత్రం, నేనేం తప్పు చేయలేదు మమ్మీ అన్నాడు. నాన్న నేను ఎంత మంచివాడు అయిపోయావరా అని ప్రార్థన చేసేసింది. పడుకుండిపోయారు. అర్ధరాత్రి ఆ కుర్రోడు, ముగ్గురు కొడుకులు అనుకుంటా, ముగ్గురు నలుగురు పిల్లలు, అర్ధరాత్రి ఆ పిల్లోడు లేచి నన్ను కూడా తీసుకెళ్ళు, నేను కూడా వస్తాను మంచం మీద కూర్చొని కేకలేస్తున్నాడు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు అబ్బాయి అంతే. నేను వస్తా. ఏమైందిరా? నన్ను వదిలిపెట్టేశారు. ఏమైందిరా అని తడితే, ఉన్నారా మీరందరూ? మమ్మీ యేసయ్య మేఘారూఢుడై వస్తున్నాడు, బూరల ధ్వని వినపడింది, ఆకాశంలో గొప్ప వెలుగు కనపడింది, మీరందరు నాన్న వెళ్ళిపోతున్నాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్న వెళ్ళిపోతున్నాడు, అక్క వెళ్ళిపోతుంది, తమ్ముడు వెళ్ళిపోతున్నాడు. నన్ను అంటే మీరు వెళ్ళిపోతూనే ఉన్నారు, నాకు చూడడం లేదు. నేను పోదామంటే నా కాలేం ఇక్కడ బురదగుంట్లో ఇరుక్కుపోయింది, నా కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారు మమ్మీ, నేను అదేద్రా అందరు వెళ్ళిపోతే మరి నువ్వెందుకు వెళ్ళిపోయావు? ఏ పొరత దొక్కేవరా నువ్వు? ఇలా సరిగ్గా పడుకోని ముందు తప్పులు ఒప్పుకోమని ఒప్పుకున్నావా? లేదు మమ్మీ పెన్సిల్ దొంగతనం చేశాను, చెబితే నువ్వు తిడతావని చెప్పలేదు. రే మనసాక్షరం లేకపోతే ప్రభు వచ్చినప్పుడు ఇడిచిపెట్టబడతాం. పో రేపు వెళ్ళి టీచర్ దగ్గర చెప్పి, ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి ఆ పెన్సిల్ ఇచ్చేసి, నేను దొంగనని చెప్పు. అందరు దొంగ అని ఎగతాలు చేస్తారో అయినా పర్వాలేదు, ప్రభు వస్తే నువ్వు ఎత్తబడాలంటే మనుషులు నిన్ను అసహించుకున్నా పర్వాలేదు, కానీ నీ మనసు సరిగా పెట్టుకో. ఈ రాత్రి చెప్పండి, ఎంతమంది వెళ్తారు ప్రభు వస్తే? పనులు చేయెత్తేస్తారు. పరలోకం వెళ్ళాలని ఆశ ఎంతమందికి ఉంది అంటే అందరు చేయెత్తేస్తారు. పాపం కొంతమంది ఎత్తిపోతున్నారు అప్పుడే. నరకం వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉంది అంటే ఎవరు ఎత్తరు. పరలోకం వెళ్ళాలని అందరికీ ఆశ అండి, కానీ పరలోకం కొరకు సిద్ధపాటు ఉందా? మనం ఆశా నిగ్రహం లేకుండా, క్రీస్తు రక్తములో కడబడి నీతిమంతులుగా తీర్చబడకుండా పరలోక రాజ్యం చేరలేమండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. చేతులెత్తి ఆశతో నీ వారిని ఆదుకోవాలని భయపడకు, దిగులు పడకు. నేను నీ చేయి పట్టుకుని నడిపించదను, నిన్ను విడువను, ఎడబాయనన్నావు.
వాగ్దానముతో వారిని నింపు నాయన. మా దోషములను కడుగుటకే, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చుటకే, మమ్మల్ని పరిశుద్ధపరచుటకే, మమ్మల్ని నీ రాజ్య వారసులుగా చేసుకున్నటకే కదా ఆ కలువరి సెలవులో మా కొరకు యాగమయ్యావే. వందనాలయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా. నీవే నా దేవుడవయ్యా, నీవే నా ప్రభువయ్యా. నీ కోసమే బ్రతుకుతానయ్యా. నీ మీదైనా ఆశయ్యా, నీతోనే నా జీవితం అయ్యా అని ఈరోజు ఎవరెవరు ప్రభుతో ఇక్కడ చెబుతున్నారో వారి ప్రార్థన ప్రభు వింటున్నాడని విశ్వసించండి. నేను పనికిరాని అనుకోవద్దు. నేనెందుకు పనికిరాని వాడిని, పనికిరాని దాన్ని అనుకోవద్దు. నా జీవితాన్ని పాడు చేసుకోవాలని కుమిలిపోతూ కూర్చోవద్దు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చేవాడు, నూతన బలాన్ని, నూతన శక్తిని ఇచ్చేవాడు. ఆయన నీకు కొత్త రూపునిచ్చేవాడు, కొత్త హృదయం ఇచ్చేవాడు, కొత్త జీవితం ఇచ్చేవాడు. నీ యేసయ్య ఎంత గొప్పడో తెలుసుకో. ఆయన చేతుల్లో నిన్ను నీవు పెట్టుకో. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడయ్యా. ఏ గుండెల్లో నుంచి మూలుగులు వింటున్నావో వారిని ఆదుకో నాయన. తిరిగి వెళుతున్న వారి క్షేమమైన ప్రయాణాలను అనుగ్రహించమని, లైవ్లో ఏకీభవిస్తున్న వారిని కూడా దీవించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి ఉన్న మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం.